ఖురాను ప్రకారము యేసుక్రీస్తే దేవుడని ఇప్పుడు కొన్ని నిరూపణలు మనం చూస్తాం. మనం ఎవరిని విమర్శించట్లేదు, కానీ దీనికి మనం టాలీ చేసి చూసినప్పుడు సత్యము మనకు బయటపడుతుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లూకా 18:18లో శాస్త్రులు పరిసయ్యులు వచ్చి సద్బోధకుడా అని యేసుప్రభుని సంబోధించారు. అప్పుడు వెంటనే యేసుప్రభు ఇచ్చిన రిప్లై ఏంటంటే, నన్ను సద్బోధకుడా అని మీరు ఎందుకు పిలుస్తున్నారు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని చెప్పాడు అక్కడ. అంటే వాళ్లే ఇచ్చారు అక్కడ టైటిల్. ఏమిచ్చారు? సత్పురుషుడు అని. శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు గురించి సత్పురుషుడీనా అని టైటిల్ ఇస్తున్నప్పుడు యేసుప్రభువుకి అన్ని తెలుసు కాబట్టి మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేశాడు, వాళ్ళు ఏమంటారా అని చెప్పేసి. సత్పురుషుడు అనే టైటిల్ యేసుప్రభుకి అక్కడ పెట్టబడింది. ఇదే మనం ఖురాన్లోకి వెళ్తే, ఖురాన్లో సూరే అల్ ఇమ్రాన్ సూరా 45 ఆయత్తు 48లో సత్పురుషుడు అని ఉంది. అక్కడ దేవుడు ఒక్కడే సత్పురుషుడు. అదే టైటిల్ యేసుప్రభుకి ఇవ్వబడింది. ఇంకా ముతాఖత్ హదీసులో 559 పేజీల్లో ఏం రాయబడిందంటే, తీర్పులో అందరూ కూడా మైదానంలోకి చేరతారని, ఆ మైదానంలో తీర్పు జరిగిద్దని, అప్పుడు ఇలా చెప్తాడని ఈ బుక్లో స్పష్టంగా రాయబడింది. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం తీర్చలేదు. నేను చెరసాల్లో ఉంటిని, నన్ను చూస్తానికి రాలేదు అని అక్కడ ముతాఖత్ అహాదీసులో 559 పేజీలో స్పష్టంగా రాయబడింది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చూస్తే సేమ్ పారాగ్రాఫికల్ అది సేమ్ టాలీ అవుతున్నాయి. 600 సంవత్సరాల క్రితం ముందే బైబిల్ రాశారండోయ్, ఆ తర్వాతే ఖురాన్ రాయబడింది. సరే, సో ఇక్కడ ఈ టాలీ అవుతాన్ని బట్టి ఇక్కడ మనకి ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, సత్పురుషుడు మాట్లాడాడు. ఇక్కడ తీర్పులో కూడా సత్పురుషుడు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నా అంటే, నేను ఆకలిగొంటిని, నాకు ఆహారం పెట్టలేదు. నేను దప్పికొంటిని, నాకు దాహం తీర్చలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, చూస్తాను రాలేదు. ఎప్పుడు వచ్చావయ్యా ప్రభువా, దేవా, ఎప్పుడు వచ్చావు నువ్వు ఆల్మైటీ అని అన్నప్పుడు, నేను పలానా రూపంలో వచ్చాను, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనే ఈ పారాగ్రాఫికల్ పదము ఖురాన్లో క్లియర్గా ఉన్నది. ఇది మత్తయి సువార్తలో క్లియర్గా ఉంది. ఇది యేసుక్రీస్తుకు సంబంధించిన క్లారిఫికేషనే. ఇంకా ఖురాన్లో సూరా 4 159వ ఆయత్తులో మరణానికి ముందు అందరూ ఆయన్ని యేసుక్రీస్తును అంగీకరిస్తారని అక్కడ రాయబడింది. ఇంకా సహీహ్ అల్ బుఖారీలో 2222 ఆయతు ప్రకారం, సహీహ్ ముస్లింలో 155 ఆయతు ప్రకారం యేసు చేతిలో న్యాయం ఉందని, ఆయన న్యాయమూర్తిగానే మరలా ఆవిర్భవిస్తాడని, పందులను చంపుతాడని, మన మీద అప్పుడు వచ్చి సంపద కురిపిస్తాడని, ఇంకా ఖురాన్లో సూరా 43 ఆయత్తు 71 ప్రకారం బంగారం బహుమతులు ఆనందం ఆయన వల్లనే కలిగిద్దని, బంగారు బహుమతులు ఆయన వచ్చి మన మీద కుమ్మరిస్తాడని అక్కడ రాశారు. ఇంకా ఖురాన్లో సూరా 42 8, 9 ఆయత్తులో ఆల్మైటీ అందరినీ మరణా నుంచి లేపుతాడని, మృతులను బ్రతికిస్తాడని అక్కడ ఉంది. మృతులను బ్రతికించేది ప్రపంచమంతట్లో ఒక బైబిల్లోనే రాశారు, దీంట్లో కూడా దించారు. సో ఇట్లా టాలీ చేసి చూసుకున్నప్పుడు మనము యేసుక్రీస్తు దేవుడని ఖురాన్లోనే చెప్పబడినటువంటి క్లారిఫికేషన్ మనం చూస్తున్నాం. కానీ చాలా చోట్ల వాళ్ళు అంగీకరించిన విషయం ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త. ప్రవక్తల లైన్లో అంటే ఇబ్రహీము, అబ్రహాము, సొలొమోను, దావీదు, యాకోబు ఇలా ప్రవక్తలు పంపించాడు దేవుడు. యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త. ఆ తర్వాత చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఇక మహమ్మద్ ప్రవక్తతో ప్రవక్తలను పంపించడం ఆగిపోయిందని ఇలా కొంచెం తేడా కూడా రాయటం జరిగింది. ఈ తేడాలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, బలి ఇచ్చింది ఇస్సాకును కాదని ఇష్మాయిల్ని వాళ్ళు నమ్ముతారు. ఆ తర్వాత శారా హాగరింట్లోనే దాసి, హాగరు శారా ఇంట్లో దాసి కాదని ఇట్లా కొంచెం తేడా రాశారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అసలు ఎక్కడ బైబిల్లో ఉంది చూపించండి అని చాలామంది ప్రవక్తలు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో చాలా స్పష్టంగా రాశారు. ఇప్పుడు ప్రధానమంత్రిని వేదిక మీదకి ఎక్కించినప్పుడు ఆయన ఏమంటాడు, నేనే ప్రధాన్ని చూడండి, నేనే ప్రధాన్ని అని డబ్బా కొట్టుకుంటాడా? ఆల్రెడీ ఆయన ప్రధానమంత్రి అని వేదిక ఎక్కించారు. యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఈయనే బలవంతుడైన దేవుడు అని వేదికెక్కిచ్చారు యేసు ప్రభుని. ప్రధానమంత్రిని వేదికెక్కిచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం
అని ప్రధానమంత్రిని వేదిక మీదకి ఆహ్వానించిన వెంటనే ప్రధానమంత్రి మౌత్ తీసుకొని నేనే ప్రధానమంత్రిని నేనే ప్రధానమంత్రిని నేనే ప్రధానమంత్రిని నేనే 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 ప్రధానమంత్రిని అని 16 సార్లు ప్రసంగం స్టార్ట్ చేస్తాడా? దేవుడు క్రీస్తు రూపంలో వచ్చి ఆలోచనకర్త, అది వస్తున్నాడు దేవుడే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన కుమారుడు అనలా, బలవంతుడైన దేవుడు, సందర్భాన్ని బట్టి ప్రజలకు అర్థం అవటం కోసం అట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని రాయబడింది. అసలు యేసుక్రీస్తు ప్రభువుని శాస్త్రులు పరిశీలి పట్టుకొని రోమా వాళ్ళు పట్టుకొని వేసిన ఒక బలమైన నిందలోనే ఆయన దేవుడు అని చెప్పకే చెప్పేశారు. యోహాను సువార్త 10:33 ఏముంటుందంటే ఆయన మీద ఒక నేరము మోపిరి. ఏంటి ఆ నేరం? ఈయన మనుషుడై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నాడు. ఈయన దేవుడు అని చెప్పుకొనుచున్నాడండి, అందుకే పట్టుకోండి, అందుకే ఈయన్ని చంపేసేయండి, సిలివేయండి. ఏంటి రీజన్ ఏంటి ఆయన చంపినంది? ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. చెప్పుకున్నట్టు బైబిల్లో ఆయన నోటితో చెప్పటం విశేషం కాదు. ప్రధానమంత్రికి వేదిక ఎక్కి నేనే దేవుడు నేనే దేవుడు నేను ప్రధానమంత్రి అని చెప్పడం వీళ్ళు చెప్పారు సాక్ష్యం. ఎందుకు చంపుతున్నారయ్యా యేసుక్రీస్తుని అంటే ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడండి. ఈయన చెప్పుకున్నాడు ఆయనే, కాబట్టే వాళ్ళ మౌత్ విట్నెస్సే. ఎందుకు చంపుతున్నారంటే ఈ మనిషి అయ్యుండి దేవుడు నేను దేవుడిని చెప్పుకుంటున్నాడండి, అందుకు ఈయన చంపండి, సిలివేయండి. ఇది వెరీ వెరీ క్లియర్. కాబట్టి ఎవరిని కించపరచట్లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినేట్టు మాట్లాడట్లేదు. ఆ గ్రంథం ఎట్లా, ఈ గ్రంథం ఎట్లా, ఆయనట్లా ఈయనట్లా, ఆయన దేవుడు కాదు ఈయన దేవుడు అని ఎట్లా ఎవరిని మనం క్రిటిసైజ్ చేయకుండా లేఖనాలు ఖురాన్లోంచి కూడా ఎత్తి మనము బైబిల్లోంచి కూడా టాలీ చేసి చూపించాం అంతే. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు.